ఏదైతే నిర్లక్ష్య ధోరణి ఈరోజు విజయవాడ నగరంలో ఏదైతే బందర్ రోడ్డు కానివ్వండి, ఏలూరు రోడ్డు కానివ్వండి, గతంలో వర్షం పడితే ఆ రోజు మోటార్లు పెట్టి కేవలం గంటల వ్యవధిలోనే మొత్తం నీళ్ళని క్లియర్ చేసేవాళ్ళం. నిన్న మీ అధికారులకు ఫోన్ చేసి మోటార్లు పెట్టిందంటే మోటార్లు పనిచేయట్లేరని చెప్పిన ఒక సమాధానం నిన్న కార్పొరేషన్ కానివ్వండి, నేను అధికారుల నుంచి గారు వస్తాం గారు జరిగింది. అంటే ఇది నిర్లక్ష్యం కాదా? నిన్న చనిపోయిన 6 గారా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కారణంగానే చనిపోయారని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు ఆ ఒక కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సంగతులు జరగకుండా ఇందాకే పెద్దలు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు. ఈరోజు ఒక్కసారి ఆ కృష్ణమ్మ వారధి వెళ్తుంటే మీరు ఒక్కసారి చూడండి, అదే 1,00,000 క్యూసెక్లు నీరు వస్తే మొత్తం మునిగిపోయే కృష్ణలంక ప్రాంతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు. నిన్న అందరు ప్రజానికం అందరు గారా నగరంలో ఉన్న ప్రజానికం ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో వాళ్ళు గారా మేము తప్పు చేసాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తుంటే బాగుండేది, మేము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు, ఇలాంటి పరిస్థితులు కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ పనితీరు ఇంకా మెరుగ్గా ఉండి మా అందరి గారు అండగా ఉండే చెప్పి నిన్న ప్రజానికి అందరు గారు అనుకుంటున్నారు. నిన్న సాయంత్రం మా ఇంటికి దాదాపుగా 10 ఆటోలతో మహిళలు వచ్చారు. మమ్మల్ని ఒక్కరు గారా పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరికి ఫోన్ చేసినా, ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్ చేసినా మాకు సంబంధం లేదు, అధికారులు చూసుకుంటారని చెప్పని అధికారుల మీద తోసేసి మమ్మల్ని ఎవరు చూసుకోవటానికి గారు లేరు అని చెప్పని ఎంతోమంది మహిళలు నిన్న వచ్చారు. అధికారుల దృష్టికి గారు తీసుకెళ్ళాం, ఈ విధంగా మీ పరిపాలన ఉంది, ప్రజానికానికి అండగా ఉండనని చెప్పి మా అన్నగారు కోరుకోవటం గారు జరిగింది. ఈ నగరంలో సహాయక కార్యక్రమాల్లో ఎవర్రా పాల్పంచుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, 3 ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వీకెండ్ హాలిడేగా ప్రతి ఒక్కరు గారా సరదాగా వీకెండ్ గడుపుదాం అనే విధంగా ఉన్నారు, కానీ ప్రజానికం గురించి పట్టించుకునే విధంగా లేరు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిందలు వేయాలని ఒక కార్యక్రమం తప్పితే నేను అంటున్నారు మా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, మళ్ళీ నిన్నగారు మా మీద విమర్శ. కొంచెమన్నా సిగ్గు ఉండాలి. మీరు అధికారంలోకి వచ్చారు, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు, 3 నెలలు అయింది. మీరేం చేశారు ప్రజానికానికి? ఇదే నియోజకవర్గానికి మీరు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరేం చేశారు? అలాంటివన్నీ గారు మీరు చెప్పుకోకుండా ఈ రోజుకి గారా మళ్ళీ మా మీద నిందలు వేసే కార్యక్రమం తప్ప కూటమి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం గారు చేయట్లేదు. మంత్రులు ఏమయ్యారు, ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు, వీళ్ళందరూ గారా కాలయాపన చేస్తూ ఈరోజు ముందుకెళ్తున్నారు. తప్పకుండా ప్రజానికానికి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటాం. ఈరోజు మీరు ఎన్ని నీచ రాజకీయాలు చేసినా ప్రజానికానికి మేము తోడుగా ఉంటామని చెప్పని, ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, నిలిచిన ప్రాంతాల్లో ఉన్నాయో అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలి. పునరావాస కేంద్రాలకు తరలించి ప్రజానికానికి కావాల్సిన అన్ని సదుపాయాలు చేయాలి. ఏదైతే మా నియోజకవర్గంలో చనిపోయిన 6 ఉన్నారో వాళ్ళకి నిన్న ఏదైతే మీరు కాదు 10 లక్షలు అనేది మీరు ఆ ఒక కుటుంబాలకి, ఆ మనిషికి మీరు ఇవ్వాల్సిందిగా మేము అందరం గారు డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.